నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని అనుసరించి గౌరవ తెలంగాణ హైకోర్టు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే మాజీ నిర్మల్ జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు, జీతాలు పే చేయాలి అని హైకోర్టు వారు. అయినా కూడా ఆ ఆర్డర్ని లెక్క చేయలేదు, జీతాలు పే చేయలేదు. ఇంకా వాళ్ళు చేసేది లేక పిటిషనర్లు గౌరవ తెలంగాణ హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి ఆర్డర్ ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అంటే సదరు హైకోర్టు వారు ఇద్దరికీనూ నోటీసులు ఇచ్చారు, నిర్ధారణకు వచ్చారు. ఏమని అంటే హైకోర్టు డైరెక్షన్ చేసినా కూడా ఇట్లా అథారిటీస్ పట్టించుకోలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు, తీర్పుని ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇది కోర్టు ధిక్కరణే అవుతుంది అని చెప్పేసి ఇట్లా కలెక్టర్ గారికి జైలు శిక్ష విధించడం జరిగింది. అది కాకుండా ఇది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల ద్వారా మనకు తెలిసేది ఏంటి, ఎంత పెద్దవారైనా కోర్టు ముందు తల వంచవలసిందే. కోర్టు వారు ఇట్లా తీర్పు ఇచ్చారు, కంప్లీట్గా అది ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే కోర్టు ధిక్కరణ అవుతుంది, జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. ముందు మీరు ఇంప్లిమెంట్ చేయండి. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేశాక వేరే చోటుకి వెళ్ళాలి, కానీ అది పట్టించుకోకపోతే కోర్టు ధిక్కరణ అవుతుంది, పర్యవసానాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. థ్యాంక్ యూ.